గురుగారు, మరి ఒక ఇంటికి ఎన్ని తలుపులుండాలి? ఎన్ని కిటికీలుండాలి? ఒక గృహానికి ఎన్ని తలుపులు ఉండాలి? అసలు మామూలుగానే తలుపు లేని గృహాలనేది ఉండవండి. అవునండి. ఇప్పుడిప్పుడు మనం కొన్ని రకాలైనటువంటి మాడ్యూల్స్ ద్వారా దాన్ని ఏర్పాటు చేస్తున్నారు గానీ, ప్రధానంగా సింహద్వారం అంటే ద్వికవాట సహితంగా ఉండాలి. అంటే సింహద్వారం అంటే 2 కవాటాలు, 2. 2 తలుపులు ఓపెన్ చేసుకొని ఇంట్లోకి వెళ్ళాలంటారు. సింగిల్ డోర్స్ వచ్చేస్తున్నాయి. ఇప్పుడంతా ప్రెస్ డోర్స్, సింగిల్ డోర్స్ రకరకాల పద్ధతుల్లో అవి వాడుతూ ఉంటారు. ఏవైనా గానీ 2 తలుపులు ఉంటే ప్రధాన సింహద్వారాన్ని మనం ఏర్పాటు చేస్తున్నాం. ఉపద్వారాలు అక్కడ ఉండేటువంటి గది యొక్క కొలత ఆధారంగా ఉపద్వారాలు కొలతలు ఉంటాయి. అయితే ఇవన్నీ మనం ఎట్లా బేరీజు వేసుకోవాలి అంటే మనకు శాస్త్ర ప్రమాణంలో చెప్పింది సరి సంఖ్య చూడండి. సరి సంఖ్య అంటే ఈవెన్ నెంబర్ ఉండాలి. అట్లాగని బేసి సంఖ్య ఉండకూడదు. సరి సంఖ్య చూసుకుంటూ బేసి సంఖ్య లేకుండా ఇంకొకటి ఏం చెప్పారు, 0 అనేది రాకూడదు. అంటే మొత్తం ఉండేటువంటి ఆ యొక్క ద్వారాలు కిటికీల ప్రమాణంలో 0 లేకుండా ఉండాలి. ఇక్కడ మనకు ఇంకొక డౌట్ వస్తూ ఉంటుంది. ద్వారాలు కిటికీలు బాగానే ఉన్నాయి కదండి, మరి ఇవాళ రేపు చాలా వాటికి ద్వారాలకు గడపలు పెట్టట్లేదు కదండి అని అంటారు. అవునండి. గడపలు ఉండటం అనేది చాలా తగ్గింది మనం చూస్తుంటే కనుక. అసలు సింహద్వారానికే గడప ఉంటుంది, ఒక్కొక్కసారి వాటికి కూడా ఉండట్లేదు. ఇప్పుడు ఇటీవల నేను మొన్న వైజాగ్ క్యాంప్కి వెళ్తే సిమెంట్ దర్వాజా పెట్టుకుంటాం సార్ అంటారు. మరి అసలు అవన్నీ కౌంట్ అవుతాయా లేదా మనకు శాస్త్రంలో? ఒక 30 ఏళ్ళు 35 ఏళ్ల క్రితం నుంచి సిమెంట్ దర్వాజాలు వస్తున్నాయి. అసలు సిమెంట్ దర్వాజాలు లేనప్పుడు ఏమిటి పరిస్థితి అంటే మనకు అసలు శాస్త్ర ప్రకారంగా చెప్పినటువంటిది ఏమిటి, 4 వైపులా చెక్కతో అమర్చబడి ఉండాలి. 4 సైడ్స్ 4 వైపులా చెక్కతో అమర్చబడి దానికి తలుపు ఉండి, 4 వైపులా చెక్కతో అమర్చదంటే కింద గడప తప్పనిసరిగా ఉండాలి. ఉండి దానికి తలుపు ఉంటే అది 1 కావచ్చు 2 కావచ్చు తలుపులు ఉంటే అప్పుడు అది పరిపూర్ణ ద్వారానికి సంబంధించినటువంటి లక్షణాలతో కూడుకున్న ద్వారం. ఇప్పుడు మీ అందరి ఇళ్లలో మీరు చెక్ చేసుకోండి, అసలు మీకు ఎన్ని ద్వారాలు ఉన్నాయనేది మీకు తెలిసిపోతూ ఉంటుంది. 4 వైపులా చెక్కతో ఉండాలండి. 3 వైపుల చెక్కతో ఉండి కింద పాదం లేకపోతే అది కౌంట్ చేయకూడదు. అది శాస్త్ర ప్రమాణంలో లేదు అసలు ఎక్కడ కూడాను. ఇప్పుడు మనం పూర్వకాలంలో కొన్ని గృహాలు ఉంటాయి చూడండి, అంటే పెంకుటిళ్ళు కానీ మండువా ఇళ్ళు అవి చూస్తే 24 ద్వారాలు ఉన్న గృహాలు ఉంటాయి, 16 ద్వారాలు ఉంటాయి, 18 ద్వారాలు కూడా ఉంటుంటాయి. అంటే అన్ని గదులు ఉంటాయి. చతుశ్శాల 4 గర్భాలతో కూడుకున్న గృహం వేరు, చతుర్శాల వేరు. అట్లా 4 గర్భాలతో కూడుకున్న గృహాలకు 16 ద్వారాల నుంచి 24 వరకు తీసుకుంటున్నాం. సో ఆ 24 ద్వారాలకి కూడా కింద గడపలు ఉంటుంటాయి. 24 ద్వారాలకి తలుపులు ఉంటాయి. అంటే ఒక మనిషి ఒక గదిలోంచి ఇంకో గదిలోకి వెళ్తూ ఉంటే ప్రతి గదికి కాలు ఎత్తి వేయాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అట్లా ఉండట్లేదు. అక్కడ ఆ బెడ్రూమ్లో ఒక వ్యాక్యూమ్ క్లీనర్ వచ్చింది కొత్తగా, తెలిసి రౌండ్గా ఉంటుంది. అది భూమి మీద మంచం దగ్గర పెట్టేసి అది మొత్తం ఈడ్చుకుంటూ ఈశాన్యం దాకా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇప్పుడు దానికోసంగా గడపలు తీస్తున్నారు కొంతమంది. మన ఒకళ్ళు ఇట్లాగే అన్నారు, లేదంటే మాకు గడప లేకుండా ఉంటే బెటర్ సార్, ఆ వ్యాక్యూమ్ క్లీనర్ పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది, పని అమ్మాయి రావట్లేదు అంటారు. అదొక వ్యవస్థ ఉంది. వాళ్ళని పెట్టుకునే బదులు మిషన్ పెట్టుకొని మనం క్లీనింగ్ చేసుకుంటుంటారు. ఇప్పుడు అట్లాంటివి సందర్భాలు ఉంటున్నప్పుడు అవి అసలు గడపల కింద కౌంట్ కాదు. అంటే అసలు ద్వారమే కాదు అంటున్నాడు శాస్త్రంలో. సో ద్వారం లక్షణాలలో ప్రధానంగా చూడవలసింది 4 వైపులా చెక్కతో ఉండాలి. ఇప్పుడు కొంతమంది స్టీల్ ద్వారాలు వస్తున్నాయి. ఇప్పుడు రకరకాల కంపెనీలు వచ్చినాయి, దానిలో టాటా దగ్గర నుంచి అందరూ చేస్తున్నారు కస్టమైజ్డ్. ఆ స్టీల్ ద్వారాలు గడపలతో సమానం కాదు. గడప అంటే ఏమిటి, దానికి ఒక ప్రమాణం ఉంటుంది. అది లక్ష్మీ స్వరూపం అంటున్నాము. దాన్ని చక్కగా పసుపు కుంకుమ పెట్టుకుంటున్నాము శుక్రవారం రోజున పండగ సందర్భాల్లో. సో ఈ స్టీల్ దానికి పసుపు కుంకుమ పెట్టేది ఏముంది? అట్లనే సిమెంట్ దానికి పసుపు కుంకుమ పెట్టినా దానికి ఫలితం ఉండదు. దేనికి ఉంటుంది అంటే 4 వైపులా చెక్కతో అమర్చిన ద్వారానికే పరిపూర్ణమైనటువంటి ద్వారం అంటారు. అయితే ఈ ప్రధానంగా ఉండేటువంటి ద్వారానికి మనకు ఏదైతే సింహద్వారం దానికి పసుపు పెట్టుకుంటున్నారు, అది స్టీల్ కావచ్చు మనకు సిమెంట్ కావచ్చు, పసుపు పెట్టుకోవటం వల్ల అది ఒక యాంటీబయాటిక్ సైంటిఫిక్గా ఆలోచిస్తే. రసాయన ప్రక్రియ అంటే బయట నుంచి వచ్చేటువంటి ఈ బ్యాక్టీరియా వైరస్కు సంబంధించిన ఏవైతే ఉంటాయో అవి ఇంట్లోకి రావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి? తలుపులన్నీ క్లోజ్ చేసుకుంటే మనం చక్కగా ద్వారం ఓపెన్ చేస్తున్నాం, ద్వారం నుంచి లోపలికి వస్తున్నాయి. అవి ద్వారం నుంచి లోపలికి వచ్చేటప్పుడు ఈ పసుపు అనేటువంటి ఆ యొక్క పదార్థం అక్కడ ఉండేటువంటి వస్తువు, అది ద్వారం కావచ్చు, సిమెంట్ కావచ్చు, ఐరన్ కావచ్చు, దానికి రాయటం వలన అక్కడ ఉండేటువంటి యాంటీబయాటిక్ వలన ఆ ఏదైతే క్రిములు ఉంటాయో కొంత మటుకు కంట్రోల్ చేయబడి ఉంటాయి. దానికి పసుపు అనేది వాడతాం. అట్లాగనే మన హిందూ సాంప్రదాయం ప్రకారంగా శుభ సూచకం పసుపు అనేది. పసుపును వాడితే లక్ష్మీప్రదంగా ఉంటుంది.
ఈ మధ్య ఉంది అసలు ఎప్పటి నుంచో పెయింట్ వేసేస్తున్నారు. ఈ అవునండి. రాయటం అనేది మళ్ళీ అదో ప్రక్రియ. దానికి మళ్ళీ ఉద్యోగాలకు వెళ్తూ ఉంటారు ఆడవాళ్ళు కూడా పాపం. ప్రతిరోజు ప్రతి వారం పసుపు పెన్ రాస్తామని చెప్పేసి కొంతమందిని, అందరూ కాదు, చక్కగా పెయింట్ పెయింట్ వేసేస్తారు. అది వేసేస్తున్నారు. కూడా ఏంది, గడపకి ఇటొక 3 అంగుళాలు ఇటొక 6 అంగుళాలు పెయింట్ వేసి దానికి ఒక డిజైన్ వేసి ఫ్లవర్స్ వేసి బ్రహ్మాండంగా రంగులు వేసి పెడుతుంటారు. అది కాదు, న్యాచురల్గా ఉండేటువంటి పసుపుని మనం రాసుకుంటూ ఉండాలి. ప్రతి శుక్రవారం కావచ్చు, పండగ సందర్భాలు, అట్లాగే మన గృహంలో పండగలు జరుగుతూ ఉంటాయి. ఇంట్లో సమర్థ బంతులు కావచ్చు, సీమంతాలు కావచ్చు, వివాహ ప్రక్రియలు కానీ అట్లా జరుగుతున్నప్పుడు ఆ యొక్క పసుపుని రాసుకుంటే శుభసూచకంగా ఉంటుందని ప్రమాణం. కాబట్టి చెక్కకి పసుపు రాస్తే దాని విలువ వేరే ఉంటుంది. అవునండి. ఇనుపదానికి పసుపు రాస్తే దాని విలువ వేరే ఉంటుంది. అది తీసుకోదు. చెక్క అయితే తీసుకుంటుంది. ఇనుము తీసుకోదు. సిమెంట్కి పసుపు రాస్తే ఎట్లా తీసుకుంటుంది? తీసుకోదు. ఒక సందర్భంలో నేను చూశాను, వాళ్ళు సున్నం తీసుకున్నారు, సున్నం మీద పసుపు రాశారు. చివరికి అది ఏమైందంటే రెడ్ కలర్ అయింది గుమ్మం అంతా. అంతే కదా, సున్నానికి పసుపు కలిపితే ఎరుపు రంగుగా మారుతుంది. ఎరుపు రంగు వచ్చింది. ఏమిటమ్మా ఎర్ర రంగులో ఉంది ఇది అని అడిగితే, లేదండి మేము అనుకోకుండా సున్నం కొట్టామంటే, సున్నం కొట్టినప్పుడు దాని మీద పసుపు రాస్తారు మా వాళ్ళు. పెయింట్ వేసినప్పుడు సున్నం మీద పసుపు రాస్తే అది ఎర్ర రంగు గడపవుతున్నది. మరి అది అసలు ఎట్లా ప్రమాణం అవుతుంది? అది ప్రమాణం కాదంటాడు. కాబట్టి సింహద్వార నిర్ణయంలో కూడాను మనకు చాలా లోటుపాట్లు ఉంటున్నాయి ఇవాళ జనరేషన్లో. అట్లాగనే ద్వారాల సంఖ్యలో కూడాను చాలా కన్ఫ్యూజన్ అవుతుంది. కొంతమంది ఏమంటారు, టాయిలెట్ ద్వారం లెక్క వేయవచ్చా లేదా? అవునండి. అసలు నువ్వు సింహద్వారానికే ద్వారం కింద కౌంట్ చేయట్లేదు, మనం యజమాని పడుకుండేదానికి ద్వారంలాగా కౌంట్ చేయట్లేదు, అశుద్ధం వేసేదానికి ద్వారంలాగా ఎట్లా కౌంట్ చేస్తా నేను? అశుద్ధం వేసేటువంటి ఆ యొక్క ద్వారానికి ద్వారంగా కౌంట్ చేయని అవసరం లేదు. అసలు అక్కడ ప్రత్యేకంగా మనం గడప పెట్టవసరం. గడప పెట్టే ప్రదేశాలు కొన్ని ఉంటాయి. సింహద్వారంతో పాటుగా కొన్ని గదులకి తప్పనిసరిగా గడప పెట్టాలి. ఇప్పుడు నేను కనుక కొన్ని ఇళ్ళకి ప్లాన్లు ఇస్తూ ఉంటాము, ఇవి పెట్టేసేయండి అమ్మ కంపల్సరీ అంట. వాళ్ళు ఫోన్ చేస్తారు, ఏమండి మా బాబాయ్ వచ్చాడు సార్, ఒక 2 తలుపులు తీసేద్దాం అంటున్నాడు సార్ అంటారు. ఎందుకు తీస్తున్నారో బాబాయ్కి అర్థం కాదు, ఎందుకు పెడుతున్నారో వీళ్ళకి అర్థం కావట్లా. కాదమ్మా, తప్పకుండా ఆయా గదులకు యజమానులు పడుకుండే గదికి, అట్లనే పూజ గదికి, బయట ఉండేటువంటి ద్వారాలకు తప్పనిసరిగా మనం గడపలు పెట్టాలి. దానికి ఉండే ఎనర్జీ లెవెల్ వేరే ఉంటుంది, గడపలకు పెట్టే ఎనర్జీ వేరే ఉంటుంది. కాబట్టి ఇట్లా మనం సింహద్వారాల గురించి కూడా ఈసారి వేరే ప్రశ్నలు ఉంటాయి, మీరు అడగవచ్చు. కాబట్టి సంఖ్య అనేది సరి సంఖ్య, బేసి సంఖ్య ఉండకూడదు, 0 రాకూడదు. ఇది ఒకటి మనం చూసుకుంటే మంచిది.